కనబడలేవా ఎడి చెప్తున్నావురా అన్నాడు నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. నాని చూసుకున్నాడు బలిసిందా? ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. నీ అవ్వ పొద్దుగాల తావాలంతా నాకే ఎదురైతే తాగొద్దు పడుకోవద్దు. ఏం కర్మరా ఇది. ఎటు పోతున్నావురా? చెట్లకు ఆకులు తెంపబోతున్నావు. ఆకులు తెంపబోతున్నావు? ఆకులు తెంపబోతున్నావు. మొత్తం బొట్టు గిట్టు పెట్టుకొని జోరుతారా వచ్చినావు మొత్తం తాళ్ళకు. తాళ్ళల్లా బొట్టు పెట్టుకొని రావద్దని కూడా అది పెట్టిండా? రూల్ పెట్టిండా? పెట్టలేరు కానీ కళ్ళు అయిపోతావు. నేనే బీడిపించాం కళ్ళు తెరగాని అలాంటి నీకెడికెళ్ళి పంపించాలి. సరేపా తాగుపా ఇద్దరం దా మరిదా సాయంత్రం అంత మంచిదే చెప్పాలి కదా నువ్వే. అంత మంచిదేనా? బాగా రోజులే మరి మొత్తానికి కనబడతావు. అత్తలే నీటికి కూర్చో, అట్లా కూర్చో కూర్చో. గౌడ్ సాబ్ కలు దా. సరే మంచి సరేనా వేరే గౌడ్ సాబ్ కూర్చుంటాం. పట్టాగా చలో కూర్చో, మంచి కూర్చో. పోయి అన్నాక తాగిరా? తాగుతున్నాను. ఇంకా పైసలు బాగా రోజులు అయితే 3000 ఇత్త ఎటు పోతే ఇత్త. అరే లేవురా, నువ్వు కూర్చో ఒకసారి. నువ్వు చూసి ఒకసారి ఒక దమ్ము తాగు, నువ్వు మనం మాట్లాడుకుంటాం. పట్టు మూతి పట్టు, కింద పోతాయి. చెప్పు. దీని పైసలు కూడా నేనే ఇస్తాను, నువ్వు భయపడకు. ఆ పైసలు ఇస్తా, ఈ పైసలు కూడా నేనే ఇత్తనే. ఎటు పోతేనే ఇత్తా. ఇంకో దమ్ము పట్టు. చెప్పు గౌడ్ సాబ్, పాద ఏంటిది పంచేది ఇప్పుడు? పైసలు 3000. అరే ఇత్తవా ఇత్త. ఎటు పోతున్నాను? నన్ను కళ్ళు పోసి మళ్ళీ నన్నే పైసలు అడుగుతాను. ఎంత నీ రేట్ ఎంత? నేను కొనే తిప్పు. నేను ఏమనుకుంటున్నాను? ఎట్లా అడుగుతున్నాను? నీకు నన్ను పైసలు అడుగుతాను. గౌడ్ సబ్తో లొల్లిడిపోకురా. నువ్వు మాట్లాడకరా అన్న. ఇది మోహన్ మంది ఎక్కువ ఏమన్నా కొంటా. నీ రేట్ ఎంత చెప్పు. కొంటా మొత్తం ఎన్ని పైసలు అయితే చెప్పు, నిన్ను కొంటాను. నువ్వు మాట్లాడకరా. అట్లుంటది మనతోని. ఇంకా కలవన్నా వద్దు పోదాం చాలు. మళ్ళీ ఎందుకు ఆయనవరా గీడా? ఏదో తేడాగా ఉందేంటి? అవరా ఏమైందిరా? పొద్దుగాల కూర్చుంది మీరే. అవునరా ఏందిరా అయితే అప్పుడు సరిపోలే. ఏందిరా బాగా మాట్లాడుతున్నా? ఇది బొబ్బిలి పాపరేట్ దెబ్బ. ఏమనుకుంటారు? సంపేతం ఏమనుకుంటారు నా గురించి? కొట్టేవాడిని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. ఎడిపోతున్నావు? చేతుల దగ్గరికి పోతున్నాను. నువ్వు మొత్తం నేను రాను కానీ ఇక్కడ కూర్చొని ఇతడు మాట్లాడాలి. చెప్పు, ఏం ముచ్చట? ఊరు నుండి అమ్మ నాన్న మా చెల్లెగిట్లు వస్తుర్రు. సరే అయితే బానే ఇంట్లో పోయి ఓ ప్లేటును గంజు పట్టుకురా. ఏ ఊక ఎప్పుడు గవ్వే మాటలు నీతోని. గాల్లో ఏమైతుంది ఇప్పుడు? మా వాళ్ళు వస్తే అందరిని చదవాలి కదా.
ఎడికెళ్ళి తేవాలి అడకత్త ఇంటికింత అడకచ్చి పెడతాను అడకచ్చి పెడతాను అయితే వచ్చేది శ్రావణం కదా, ఆషాఢంలో మా వాళ్ళు అమ్మమ్మకు తాతయ్యకు మొక్కుకోలేరట అక్కడ. ఇక మన ఇంటికి వచ్చి మొక్కుకుంటారట. అదే మా ఇంటికాడ నా ఇంటికాడ వచ్చి మొక్కుతారు. అబ్బా నీ ఇల్లు నా ఇల్లు వేరేనా బావా, మనం అంతా ఒక్కటే కదని. తెలుసు నాకు పంపారటానికి అంత మోపారు కానీ తేపు గంజు ప్లేట్ పట్టుకురా ఇంటికింత అడకచ్చి పెడతాను. ఏమో పోయా మీతో కోసుకునేది పోతున్నా పోనీ మళ్ళత్తా. బుజ్జి ఉన్నాయా బుజ్జి? అగో అమ్మ మంచిగా బుజ్జి మంచిగా చెల్లె మంచిగా మంచిగా ఉన్నాను. రండి లోపలికి రండి. అమ్మి అల్లుడు ఎటు వేయండి? బయటకు వేయండు, తాగడానికి వేయండు. ఏం పని ఆయనకి? ఎప్పుడు తాగుతూనే ఉన్నాడు ఇక. ఎప్పుడు తాగుడే వచ్చుడు కదే పని. ఏం తాగుడో ఏం పాడో చెప్తేనే వినడా. మరి అరైతే వేసిండ్లా? వేసిండు ఇక. ఎంతమందిని పెట్టేసిండ్లే? ఇక అదంతా ఆయనకే తెలుసు, నాకేం తెలియదు. అయిపోయిందా? అరైతే అయిందా? అయింది. నేను పోనే నాన్న, మేము పోను. అదే ఒకసారి పోయి రావాలి నాన్న, ఒకసారి పోయి రావాలి. పోయి రావాలంటావు కానీ ఇంట్లోకి వెళ్ళవా అమ్మి నువ్వు? నేను వెళ్ళను. పోవాలి, చూడాలి, రావాలి. ఎటు పోతుండు, ఏం తాగుతుండు, వాళ్ళతోటి కలుతుండు. నువ్వు ఇంట్లోనే ఉంటే ఎట్లా పడితే బయట అని నీకు బయటకి వెళ్ళి చూడాలి. నువ్వు ఇట్లనే తినుకుంటే ఇంట్లో ఉంటే ఆయన వేసేటి నీకు బయట నీకు ఏమి ఏర్పడతాయి అమ్మి? చెప్తానేమో నువ్వు సూ తినవు, ఆయన సూ తినడు. ఎట్లుంటదే మరి పద్ధతి? ఏం చేస్తారో ఏం కథనో. అత్తుండు కదనే అల్లుడు తాగి తాగి సప్పుడు ఏకులో నీళ్ళు పెట్టుకోకూరు మా ముంగట. నేనేమన్నా బాగున్నావు అల్లుడు, మంచిగున్నారా? ఎటు పోయినావు? అరేతలు అయినాయా? తాగకుండ్రి బిడ్డ, తాగకుండ్రి. నా బిడ్డని మంచిగా చూసుకో, మంచిగుండు. ఏవో దోశల దగ్గరికి పోయినావో తాగితందుకో పోయినావు కానీ ఒక్కొక్క తాగకుర్రి బిడ్డ, మంచిగా ఉండుర్రి. 4 పైసలు జమ చేసుకోండి. అయిపోయింది మనది గివాడు దాకుంటుందా? నేను అంటే ఏమనుకున్నాను. సరే కానీ అతను లోపల కూర్చోపోయి మాట్లాడుకోపోతే నేను బయటకు పోయి కూర వేసుకొస్తా. మా లోపల కూర్చోపోతా తొలగ బయలు దొరకపోయా. సరే సరే సరేనే అమ్మి, నువ్వు ఊకొక కూడా ఆయన చెప్పినట్టు మంచిగా ఉండు. ఎదురు జవాబు ఇస్తే కోపం గట్లనే వస్తుంది మొగోళ్ళకు. భార్యని గోసవుచ్చుకుంటాడా బిడ్డ? అని ముఖం పాడుగాను అన్ని మెత్త మూతికి పెట్టి చంపేయాలి బిడ్డ సొంటోని. బయట కూడా అట్నే జరుగుతున్నాయి. సినిమాలల్లో కూడా చూపిస్తుర్రు, బయట జరిగినాయి సినిమాలలో చూపిస్తుండ్రు అని ముఖం పాడుగాను. అట్లాంటి అల్లుడైతే నువ్వేం చెప్తావురా? నాన్న నేనైతే ఖచ్చితంగా పురుగెట్టి ఇంకేమేమో చేస్తావు అయితే తీసుకపోయి చెల్లెని అట్లాంటి వాళ్ళు చంపేసుడే పోపురా, మంచిది. ఇంకా అని మీద ఏమన్నా ఆస్తులు ఏమున్నా కానీ కూడా దానికే అవుతాయి అని చంపేస్తే ఏం పోతుంది కదా అమ్మి? చిన్నమ్మి నువ్వు చెప్పే గట్లా అని. లేకున్నా ఒకటే మరి. ఆడు ఉంటే ఎంత లేకపోతే ఎంత? అడుగు అంత కోసం ఉచ్చుకున్న వాళ్ళే ఆడు భూమి మీద ఉండేం లాభం మరి. సంపాదన చూస్తున్నాయి నన్ను. అట్లా లేదు, అది చంపడానికి వచ్చినట్టున్నాయి. మా ఇల్లు నన్ను చంపడానికి పెద్ద ప్లాన్ వేసి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నా పని అయిపోయేటట్టున్నాయి. భయపడడానికంటే వీళ్ళని పిలిచి మాట చెప్పి తాగుడు బుక్కుడు మానేసి మంచిగా ఉంటా అని చెప్తాను. భూమి మీద బతుకుంటే చాలు, పెద్ద కోరికలేం లేవు దేవుడా. బుజ్జి, ఓ బుజ్జి ఇట్రా ఒకసారి. అత్తమ్మని మామని అందరు దొరకరు ఒకసారి. అమ్మ రాయ్ నాన్న, చల్ల రాయ్. ఏమైంది?
మీకు దండం పెడితే పుణ్యం ఉంటుంది అందరికీ. నన్ను చంపుతాను అనుకున్న మీరు అనుకున్న ప్లాన్ వెనకకి తీసుకోర్రి. దండం పెడితే నన్ను బతకనీరు కొంత మీరు చెప్పినట్టు తింటా. ఈ దయాదండం. గట్లెందుకు అంటున్నావు అల్లుడు? మేము గట్లెందుకు చంపుతాము? మీరు మాట్లాడుకున్నాయని నేను నిన్న అత్తమ్మా, నేను నిన్న మీరు మాట్లాడుకున్నాయని. నిన్ను మేమేందుకు చంపుతా అన్న వాళ్ళు? మేము చంపుతానా? గట్లెందుకు అనుకుంటున్నావు అల్లుడు? నువ్వు మంచిగా బతికితే మాకు అంతే సంతోషం. నా బిడ్డను నువ్వు మంచిగా బతికితే నిన్ను తాగుడు బంద్ చేసినావంటే మాకు ఎంతో సంతోషం. మీరు మాట్లాడుకునే ఆడ మా ఇన్న అన్ని, అందుకే భయం అయింది. నీచి నువ్వు మానేస్తా అంటే మాకు ఇంకా సంతోషమేనే. మీరు సలహా ఉంటే అనుకుంటావు అల్లుడు? నువ్వు కళ్ళ తాగుతున్నావు అని నిన్ను మేము అట్లా చేస్తామా? నువ్వు మారినావంటే ఇప్పుడు మేము ఎంతో సంతోషపడుతున్నాం. నువ్వు అట్లా అనుకోబడుతుంది తప్పు అల్లుడు, అట్లా అనుకోకు. సరే అవుతావని ఇప్పుడు నాతో. సరే మరి అల్లుడు మేము వెళ్తాం. సరేమ్మా, ఇయ్యాటి నుంచి ఆవిడ మానేసిన అండ్ బయట తిరిగి కూడా బాగా చేస్తాను. సరేమ్మా. సరేనా? సరే మరి మేము పోయేస్తాం. సరే పోయిరారు, పోయిరారు. మంచిదమ్మా. సరే 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 పోయిరారు. మళ్ళీ రాండ్రి మరి ఎప్పుడు వస్తారు? అత్త మీరు మంచిగా ఉండు, అల్లుడు చెప్పినట్టు ఈయన మంచిగా ఉండు. సరేనే. నాన్న కళ్ళు మానేస్తా అంటుండే కదా. సరే నాన్న. సరే 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 వెళ్తాం మరి. సరేనే పోయిరా. అల్లుడు మంచిదమ్మా. ఓకే సంతోషం మాట చెప్పిన. సరే ఏం మారుతామ్మా మాది. ఓకే అల్లుడు.